भक्तितौ शुभं शुभं शुभम् अस्य देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य श्रीमद्यान्तकोटिब्रह्माण्डनायकस्य कल्पवृक्षाकामधेनो स्वरूपस्य भगवान् प्रसन्न प्रसन्न श्री महालक्ष्मी समेत सांगम सपरिवार समेत सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम श्री सत्यनारायण स्वामी देवता मुक्तिस्य अस्य यजमान योगेन यजमानस्य ईरिगवंशोद्भवस्य कारुण्यगोत्रोद्भवस्य श्रीयुत रामकृष्ण नामधेयस्य अस्य यजमानस्य धर्मपत्नी हरिद्रा कुंकुम सौभाग्यवती राधारामने भरत कुमार नामधेयस्य पल्लवी नाम्नी लक्ष्मी नारायण नामधेयस्य धनुश्री नाम्नी नितिन गौड नामधेयस्य तस्य सपरिवारस्य सपुत्रकस्य क्षेमस्थैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् आकल्पान्तवंशाभिवृद्ध्यर्थम् अष्टैश्वर्यप्राप्त्यर्थम् अस्य यजमानस्य गृहे व्यवसाय व्यापार विद्या उद्योगाभिवृद्ध्यर्थम् अस्य यजमानस्य गृहे महालक्ष्मी स्थिर निवास सिद्ध्यर्थम् श्री सत्यनारायण स्वामी देवता व्रतं करिष्ये ये तत्शुभ संकल्पितमस्तु। ओम मम भक्त सह विद्यार्थी ओम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्षादि चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थ मम गृहे समस्त वास्तुदोष दुष्टदोष दुष्टग्रह पीड़ा शत्रुपीड़ा निवारणार्थं मम गृहे व्यवसाय व्यापार विद्या उद्योग अभिवृद्ध्यर्थं मम गृहे महालक्ष्मी स्थिर निवास सिद्ध्यर्थं श्री सांगम सपरिवार समेत सत्यनारायण स्वामी देवता व्रतं ब्राह्मण द्वारा अहम करिष्ये। स्वामी पादाల దగ్గర వేసి నమస్కారం చేసుకోండమ్మా। ఓం తదంగా కలశారాధనం కరిష్యే కలశంకర్ధపత్ర పుష్పాక్షతైః రభ్యర్చ్య కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితాః मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वणः अंगैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु श्री
సత్యనారాయణ స్వామి దేవతా పూజార్థం దురితక్షయకారకః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఓం ఇమం మే గంగే యమునే సరస్వతే శుతృస్తోమం అచ్చతా పౌరుష్ణియా అసక్నియా మరుతురుతే వితస్తయ్యా దీకియే శృణుహ్యా సుధోమయా ఓం 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 ప్రణవేనాభిమంత్ర్యా కలశోదకం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరస్తుతిః శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా వ్రతం నిర్విఘ్నేన నిరాటంకేన పరిపూర్ణతా సిద్ధ్యర్థం మహాగణపతి పూజాం చ కరిష్యే ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం మహత్తాసి గణపతికమ్మ త్వమేవ కేవలం మహత్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వక్ష్మి సత్యం వక్ష్మి అవతు మాం అవతు వక్తారం అవశ్రోతారం అవధాతారం అవానుజానం అవశిష్యం అవపశ్చాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోద్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి శమంతాతు త్వం వాङ्मयस्त्वం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందా ద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం తత్వతిష్ఠతి సర్వం జగదిదం త్వయలయ మేష్యతి సర్వం జగదిదం త్వయ ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వా ఆత్మదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం లోకత్రయాతీతః త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తి తీర్థం అపయ గ్లాస్ తీసుకో త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో నిధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మత్వం విష్ణుత్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భోర్భోమస్సువరో గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం అనుస్వారః పరతరః అద్దేందురసితం దారేణ రుద్ధం ఏతత్తవ మనస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాభः సంధానం సంహితా సంధిః స ఏషా గణేశ విద్యా గణక ఋషిః నిజుర్గాయత్రీ
గోవిందః గణపతి దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ నాన్న వీడియో పెట్టాడు ఏకదంతస్య సురహస్తం పెద్ద మేడం విప్లానామోషికద్వయం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధామయుక్తానకం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపితం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. జై శ్రీమద్రమారమణ గోవింద మహాగణపతి పాదాల గోవింద ఓం నమో వ్రాతపతయే నమో వ్రాతపతయే నమో గణపతయే నమో రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. మనసాభీష్ట ప్రార్థనా సహిత నమస్కారం సమర్పయామి. అనయా పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి అనయా పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు ముక్తేషు భగవన్యమిష్టమస్తు. మహాగణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. మహాగణపతి అనుగ్రహేణ అస్య యజమానస్య యజమాన్యాః సర్వకార్యాణి నిర్విఘ్నేన నిరాతంకేన పరిపూర్ణతా సిద్ధిరస్తు. చెప్పండి. మమ నామ నక్షత్ర జన్మ నక్షత్ర జన్మ లగ్న నామ రాశి గోచార వశాత్ స్థితః సర్వేషాం గ్రహాణాం నక్షత్రాణాం శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహేణ యో దోష సమజనిత తద్దోష పీడ పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ ఆరాధనం అహం కరిష్యే. ఓం ప్రథమం సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకావిశోభితం సాంగం సాయుధం సవాహనం సశక్తి సపత్ని సపుత్ర సపరివార సమేతం సర్వాలంకారభూషితం మేరుం ప్రదక్షిణీకుర్వాణం నవగ్రహాణాం మధ్యే గోధుమధాన్యస్యోపరి మంగళాకారమండలే భవంతం సూర్యగ్రహమావాహయామి. ఓం జప కుసుమ సంకాశం
కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం సూర్యగ్రహేణ యో దోషసమజనిత తత్తోషపీడ పరిహారోస్తు సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పూర్వ అక్షంతులు చేతిలో పట్టుకోండమ్మా. ఓం దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభో మకుట భూషణం. ఓం చంద్రగ్రహాయ నమః. ఓం చంద్రగ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చంద్రగ్రహానంతరం అంగారకగ్రహం అరుణవర్ణం అరుణగంధం. ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారక గ్రహాయ నమః. ఓం అంగారక గ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు అంగారక గ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంగారక గ్రహానంతరం బుధగ్రహం. ఓం ప్రియంగు కనికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బుధగ్రహాయ నమః. ఓం బుధగ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. బుధగ్రహానంతరం బృహస్పతి గ్రహం. ఓం దేవానాంచ ఋషీకాంచ ప్రియం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం బృహస్పతి గ్రహాయ నమః. ఓం బృహస్పతి గ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు బృహస్పతి గ్రహ ప్రసాద సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహానంతరం ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రగ్రహాయ నమః. ఓం శుక్రగ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శుక్రగ్రహానంతరం శనైశ్చర్యగ్రహం. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహం. ఓం శనైశ్చర్య
గ్రహాయ నమః. ఓం శనైశ్చర్యగ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు శనైశ్చర్యగ్రహ దోష నివారణ సిద్ధిరస్తు. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు సర్వదోష నివారణ సిద్ధిరస్తు. ఓం కేతుగ్రహం. ఓం ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం కేతుగ్రహాయ నమః. కేతుగ్రహేణ యో దోషసమజనిత తద్దోషపీడ పరిహారోస్తు కేతుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రీత్యర్థం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రీత్యర్థం స్వాద్గుణ్య దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది పూజాంచ కరిష్యే. అన్ని గ్రహాలకు పూజ చేద్దామా. ఓం భాస్వాంకాస్యపగోత్రజో అరుణరుచినియం సింహమోర్కా సమిత్ శత్రిష్టో దశతో భనో గురుశతి భౌమో సుమిత్రా సదా శుక్రో మందరిపు కైంకజనిత స్టాగ్నీశ్వరో దేవతా మధ్యే వత్తులపూర్వదిక్తినకర కుర్యాత్ సదా మంగళం. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. దీంట్లో సింహాసనం 3 సార్లు ఆవాహయామి సింహాసనం సమర్పయామి ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక నిగ్రహాలకు ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం క్షీరేణ క్షీరేణ స్నపయామి దగ్ధా స్నపయామి శర్కరయా స్నపయామి ఆద్యేన స్నపయామి మధురా స్నపయామి ఫలోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థం పుష్పాని పూజయామి యజ్ఞోపవీతార్థం పుష్పాని పూజయామి దివ్య పరిమళ గంధం సమర్పయామి ధూపమాగ్రాపయామి వనస్పతి ముఖే దివ్యైః గంధాద్యైస్తు మనోహరం ఆగ్రేయ సర్వ దేవానాం ధూపోయం ధూపోయం పరిగృహ్యతాం దివ్య పరిమళ ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం విశ్వామిత్రా ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వరితేన పరిశంచయామి ప్రాతః పరిశంచతి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా. ఆదిత్యాని
నవగ్రహ దేవతా ప్రీత్యర్థం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రీత్యర్థం సాద్గుణ్య దేవతా ప్రీత్యర్థం దివ్య అమృతోపహార నైవేద్యం నివేదయామి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంపదనాత్ ముక్తా సర్వతో జయమంగళ. దివ్యమంగళ కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. జయ శ్రీమద్ రమారమణ గోవింద ఛాయాపుషా సమేత సూర్యనారాయణ స్వామి పాదాల గోవింద. పూర్వాక్షరం చెప్పబడుతుంది. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. క్షేత్రపాలక అభయంకర వాస్తుపురుష మృత్యుంజయ దుర్గా గణపతయే నమో నమః. మనసాభీష్ట ప్రార్థనా సహిత నమస్కారం సమర్పయామి. అనయా పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఉత్తరేషు మకర్మణ్య విఘ్నమస్తు. ఆదిత్యాది నవగ్రహ దేవత ఆనుకూల్యత సిద్ధిరస్తు. ఆదిత్యాది నవగ్రహ దేవతా పూజానంతరం అథ ఓం ద్వారపాలక పూజాంచ కరిష్యే. ప్రాద్వారే ద్వారశ్రియై నమః. దాత్రే నమః. విదాత్రే నమః. దక్షిణద్వారే ద్వారశ్రియై నమః. జయాయ నమః. విజయాయ నమః. ఓం పశ్చిమద్వారే ద్వారశ్రియై నమః. చండాయ నమః. ప్రచండాయ నమః. ఉత్తరద్వారే ద్వారశ్రియై నమః. చిచ్చిక్యై నమః. మమ్మాయాయ నమః. గం గణపతయే నమః. దుర్గాయై నమః. సరస్వత్యై నమః. పరమాత్మనే నమః. క్షేత్రపాలకాయ నమః. అభయంకరాయ నమః. వాస్తుపురుషాయ నమః. మృత్యుంజయాయ నమః. దుర్గాయ నమః. గణపతయే నమః. మధ్యే శ్రీ సత్యనారాయణ స్వామి దివ్య పాదారవిందాయ నమో నమః. పూర్వాక్షంతులు చేతిలో పట్టుకొని పైకి వేసి నిలబడుకోండి. కొంచెం సేపు మీకు ఒక వేసే కాకపోతే పర్వాలేదు. మహాజనులారా, ఇంతవరకు మనము సత్యనారాయణ స్వామి యొక్క పూజలో భాగంగా మొట్టమొదట గంగ పూజ, ఇక్కడ పెట్టినటువంటి చెంబులోకి మంచి శుభ్రమైన నీళ్లు తీసుకొని వాటికి గంగ పూజ. గంగ పూజ అంటే మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. అన్ని నదులు పవిత్రమైనవే, పుణ్యప్రదమైనవే. కాకపోతే
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఈ 7 నదులు దేవతా స్వరూపమైన నదులు అని అర్థం. మనం రోజు ఆ నదుల నీళ్లను తీసుకొని వచ్చి భగవంతునికి సమర్పించడానికి కాదు కాబట్టి మనం పెట్టినటువంటి ఆ యొక్క కలశంలోకి ఆ నీటి యొక్క కలశంలోకి ఆ నదుల నీళ్లను ఆవాహన చేసి వాటితో భగవంతుని యొక్క పూజ చెయ్యాలా అని దాన్నే గంగ పూజ అంటారు. గంగ పూజ అయిపోయిన తర్వాత గణపతి పూజ. గణపతి అంటే దేవతా గణాలకంతా అధిపతి. దేవతలు కానీ రాక్షసులు కానీ మనుష్యులు కానీ ఎవరైనా మొట్టమొదటిగా పూజ చేయవలసిన దేవుడు ఎవరు? గణపతి. మామూలుగా చాలామంది ఏమోనప్పా మా కార్యాలే సరిగ్గా జరగడం లేదు, ఏ కార్యం ఏ పనికి పోయినా ఆటంకం వస్తుంది, ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో గణపతికి పూజ చేసిన గణపతి ఉన్నటువంటి దేవాలయం దగ్గర వెళ్ళి రోజు మనకి మీకు ఎన్నాళ్ళు చేతనవుతుందో అన్నాళ్ళు ఊరికే దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చేది గణపతి. ఎందుకంటే ప్రతిష్ట చేసిందే గణపతి కాబట్టి దేవాలయంలో ఉన్నటువంటి గణపతికి మన ఇంట్లో ఉన్నటువంటి గణపతి కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం. అట్లా ఒక కంటిన్యూగా కొన్నాళ్ళు పోయి లాస్ట్ మీకు ఒక వారం జగ్గా కొట్టి నమస్కారం చేసుకొని వస్తే ఆయన మీ యొక్క కార్యాలన్నీ నెరవేరుస్తారు. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు, ఆయన ఒక్కడే నాయకుడు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను ఆటంకాలను తొలగించేవాడు. ఈ ప్రకారంగా ఇప్పుడు మొట్టమొదట గణపతి పూజ చేసినాం. గణపతి పూజ అయిన తర్వాత నవగ్రహ ఆరాధన. నవగ్రహాల యొక్క పూజ మామూలుగా మీకు అందరికీ తెలుసు. 9 గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు. నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయంలోకి మీకు ఎప్పుడైనా శనివారం అనుకూలం పడితే పోయి ఒక 9 ప్రదక్షిణాలు వేస్తే మంచిది. అదే మీకు తీరిక లేకపోయి మనం సంసారంలో ఉండేటువంటి కాబట్టి ఎన్నో పనులు ఉంటాయి. ఉదయాన్నే వేస్తూనే కాళ్ళు చేతులు మహకలుకొని తూర్పు వైపు తిరిగి నమస్కారం చేసుకుంటే చాలు. సూర్యునికి సమస్తమైన నవగ్రహాలకు కూడా పూజ చేసినట్టు, నమస్కారం చేసినట్టు. ఆ విధంగా నవగ్రహాలు ఏమి అంటే మనకు 9 గ్రహాలు 9 రకాలైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మామూలుగా ఉగాది పండుగ వస్తే తెలిసినటువంటి ఆయన దగ్గరికి పోయి చాలామంది అడిగేవాళ్ళు పూర్వకాలంలో, స్వామి నాకు ఎట్లా ఉంది గురువారము శనివారము ఈ సంవత్సరము? చాలా మంచిదని తెలిసినటువంటి ఆయన దగ్గరికి పోయి అడగడం మంచిది. ఎందుకు అంటే నీకు ఈ సంవత్సరం గురువారము శనివారము బాగుంది అని చెప్పితే మనము ఏమి కార్యాలైనా ఒక ఇల్లు కట్టేది కానీ పిల్లలకు పెళ్లి చేసేది కానీ మరి ఏదైనా కార్యాలన్నీ కూడా మనం ఘనంగా నెరవేరవచ్చు. అయ్యా నీకు ఈ సంవత్సరం బాగలేదు, గురువారం లేదు, శనివారం లేదు, జాగ్రత్తగా ఉండు అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళని నమ్మి డబ్బులు ఇస్తే వాళ్ళు ముంచేస్తారు. ఏదైనా పనులు జరిగేటివి 4 రోజులు అయ్యే పని 6 నెలలు అవుతుంది. కాబట్టి మనకు జాగ్రత్తగా ఏ గొప్ప గొప్ప పనులకు పోకోకుండా, ఇల్లు కట్టేది ఇటువంటి పనులకు పోకోకుండా మనకు గురుబలము శనిబలము బాగున్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేస్తే ఆ నెల అయ్యే పని 10 దినాలకే అవుతుంది. గురుబలము శనిబలము లేనప్పుడు ప్రయత్నం చేస్తే నెల అయ్యే పని
6 నెలలు అవుతుంది. అదే తేడా. పనులేమో జరుగుతాయి, తొందరగా నెరవేరవు. అందుకోసము మనకు ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని తెలుసుకునేది ముఖ్యం. ఆ ప్రకారంగా నవగ్రహాల యొక్క దోషం తొలగిపోయేదానికి నవగ్రహాలను ఇక్కడ పెట్టి గోధుమలు, బియ్యము, కంది బ్యాళ్ళు, పెసర బ్యాళ్ళలు, శనగ బ్యాళ్ళలు, అన్నం బ్యాళ్ళలు, నల్ల నువ్వులు, ఉత్తి బ్యాళ్ళలు, ఉలవలు, ఇవి ఆ నవగ్రహాలకు ప్రీతికరమైనవి, ఇష్టమైనవి. కాబట్టి ఆ యొక్క ధాన్యాల్లో నవగ్రహాలను ఆవాహన చేసిన, పూజ చేసిన తర్వాత నవగ్రహ పూజ అయిన తర్వాత స్వామికి అంతఃపురానికి అంటే స్వామి యొక్క భవనానికి 4 వాకండ్లు దగ్గర కాపలా ఉంటారు. ఈ పక్క ఊరు, ఆ పక్క ఊరు. వాళ్ళని ఏమంటాము? ద్వారపాలకులు అంటారు. వాళ్ళను కూడా మొక్కున్నాము. ఇప్పుడు తూర్పు వైపున దాత్రి, విదాత్రి అనేటువంటి వాళ్ళు, దక్షిణం వైపున చంద్రుడు, ప్రచంద్రుడు అనేటువంటి వాళ్ళు, పడమటి వైపున బల, ప్రబల అనేటువంటి వాళ్ళు, ఉత్తరం వైపున సమస్తమైనటువంటి దేవతలు స్వామికి కాపలా ఉంటారు. మామూలుగా మీరు ఎక్కడైనా ఈశ్వరుని దేవాలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ పోతే ఈ పక్క ఆ పక్క ఉంటారా లేదా? గర్భగుడికి వాళ్ళు ఎట్లుంటారు గమనించండి. ఇట్లా ఉంటారు గదా కట్టుకొని. అంటే ఏమి? లోపల భగవంతుడు ఉన్నారు. నిశ్శబ్దంగా ప్రార్థన చేయండి. దేవాలయంలోకి పోయినా కూడా మీరు సంసార విషయాలు, మీ ఇంట్లో ఏం చాటు చేసినా ఏమీ మాట్లాడద్దండి. దేవాలయము అంటే దేవునికి నిలయం. మనకి ఎట్లయితే ఇల్లు అనేది నీ ఇల్లు ఏది అంటే ఫలాని ఇల్లు చూపిస్తాం. అట్లనే దేవుని యొక్క ఇల్లు ఏది అంటే దేవాలయము. దేవుని యొక్క లయము, ఉంటుతోటు అని అర్థం. కాబట్టి అట్ట దగ్గర పైన మనం ఎట్లుండాలా? భగవంతుని పట్ల భక్తిగా ఉండాలా. 5 నిమిషాలు ఉండు, 2 నిమిషాలు ఉండు, 1 నిమిషం ఉండు, లేదా పోతూ పోతూ దావలో నిలబడి స్వామి కాపాడు అని మొక్కు. దేవుడు అనుగ్రహిస్తాడు. భగవంతుడు ఎట్లా ఉంటాడో, ఎవరైనా భక్తులు వచ్చి ఏమైనా కోరుతారేమో, వాళ్ళ కోరికలు తీరుస్తాము అనేటువంటి ఎంతో శ్రద్ధగా, ఉత్సాహంగా, ఆత్రంగా ఉంటారు. అట్లనే సత్యనారాయణ స్వామి యొక్క 4 ద్వారాల్లో ఉన్నటువంటి ద్వారపాలకులు కూడా పూజ చేసినాము. ఇప్పుడు మనం పెట్టినటువంటి కలశంలోకి సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేయడం. మామూలుగా మీ ఇంట్లో కూడా కలశం పెట్టుకుంటారు. కలశము అంటే ఏమి అంటే భగవంతుని కళకు, భగవంతుని యొక్క శక్తికి, భగవంతుని యొక్క మహాత్మ్యానికి నిలయమైనదే కలశము. భగవంతుని కళ కలశ రూపకంగా ఉంటుంది. కాబట్టి మీరు కలశం పెట్టుకునేంత వరకు ఇంత 5 నిమిషాలు ఏ దేవుణ్ణి గురించి కలశం పెట్టుకుంటారో ఆ దేవుని పేరు మనస్సులో అనుకొని కలశం పెట్టండి. ఆ దేవుని యొక్క శక్తి ఆ కలశంలో నిలిచి ఉంటుంది. ఓం అస్య శ్రీ మహాలక్ష్మి సమేత సాంగం సపరివార సమేత సత్యనారాయణ స్వామి దేవతా వ్రతాంగ ప్రాణ ప్రతిష్టాపనే జపే వినియోగః. అస్య శ్రీ మహాలక్ష్మి సమేత సాంగం సపరివార సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్టాపనామః. మంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః ఋగ్యజుస్సామ అధర్వణ ఛందాంసి క్రియామయా వపుః ప్రాణాఖ్యా దేవత హరాం బీజం హరీం శక్తిః క్లోం కీలకం అస్యాం మూర్తౌ అస్మిన్ కలశే అస్మిన్ బింబే సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్టాపనే జపే వినియోగః. హ్రాం మంకుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రౌం మధ్యమాభ్యాం నమః, హ్రైం అనామికాభ్యాం నమః, హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః, రహః
करतलकरपुष्टाभ्यां नमः ह्रां हृदयाय नमः हरीं शिरसे स्वाहा हुरुं शिखायै वंशतु हरयं कवचायुः हरौ नेत्रत्रयाय वंशतु हरः अस्त्राय भटु भोर्भोवस्वरोमिति दिग्बन्धः ध्यानं रक्ताम्बोधिस्तपोतो लसतरुणसरोजाधिरूढा कराब्दैः पाचं कोदण्डयुद्धुद्भवमणिगण मध्यङ्कुशं पञ्चबाणां बिभ्राणां न शृङ्गपालं त्रिनयनवपुषा पीनवद्धोरुखाद्या देवी बालार्कवर्णा भवतु सुखकरी प्राणशक्तिः परां नः हरां ह्रीं क्रों अम्यं रं लं वं हं लं क्षं सत्यनारायण स्वामी प्राण इह प्राणाः सत्यनारायण स्वामी जीव इह जीवाः सत्यनारायण स्वामी सर्वेन्द्रियाणि सर्वतत् అన్నయ్య కుర్చీ కూర్చోబెట్టమ్మా పర్వాలేదు మర్చేది పాపం ఇబ్బందిగా ఉంటే సత్యనారాయణ స్వామి సర్వేంద్రియాణి సర్వతత్వాని వాన్ మనః చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణాది సుఖైవాగత్యచరం తిష్టంతు స్వాహా ఓం असुनीते पुनरस्वादिचक्षुषप्पनप्राण विहिनो देहि भोगं जो पश्येन सूर्यमुक्तगन्ता मनुमते प्रयाणस्वस्ति अमृतं वै प्राणः अमृतमापः प्राणानैव यथा स्थानमुपक्वयते आवाहितो దగ్గర నుంచి కలశం పైన పెట్టి నమస్కారం చేసుకోండి आवाचितो भव स्थापितो भव सन्निहितो भव सन्निरुद्धो भव सुप्रीतो भव सुप्रसन्नो भव अवकुण्ठितो भव वरदो भव स्वामी सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु अस्मिन् पीठेऽस्मिन् सन्निधिं कुरु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते अग्रियुगं स्मरामि ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवाम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु स्वस्त्यनुगृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु सत्यनारायण स्वामी प्राण प्रतिष्ठापना मुहूर्त సుమహోర్తోత్తు ఇప్పుడు మనం పెట్టినటువంటి కలశం రేకి సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసిన రమ్మని ప్రార్థన చేసి మేము పెట్టినటువంటి ఈ యొక్క కలశంలో ఈ సింహాసనం పైన కూర్చోమని ఆయనను ధ్యానం చేసి రమ్మని పిలిచిన ఆయన వచ్చి కూర్చున్నారు. అదే ప్రతిష్ట. కూర్చున్న తర్వాత భగవంతునికి 16 రకాలుగా పూజ చేయమని చెప్పిన. మొట్టమొదట ధ్యానం. ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరపి పూజితం సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం ధ్యానం సమర్పయామి. చెప్పండి. మహాలక్ష్మీ సమేత సాంగం సపరివార సమేత జ్యోతిష్యాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగి హృద్యానగమ్యం సాంగం శక్తిం
సాయుధం సర్వాకారం విష్ణుమావాహయామి. ఓం ఆవాహనం సమర్పయామి. ఓం నారాయణ నమస్తేస్తు నరకాన్నవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ. సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం. చెంచా ఎక్కడ పెట్టాం స్వామి చూపించి 2 సార్లు నీళ్లు దీంట్లో వదలుతున్నాను. ఓం పాద్యం సమర్పయామి. పాద్యం అంటే పాదాలు కలుగుతున్నాము. ఇంకోసారి వ్యక్తావ్యక్త స్వరూపాయ ఋషీకపతయే నమః. మయా నివేదితో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహ్యత. సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం హస్తయోః. ఇంకో 2 సార్లు అంటే చేతులకు నీళ్లు. అర్ఘ్యం సమర్పయామి. నారాయణ నమస్తేస్తు నరకాన్నవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం పాద్యం. ఓం అర్ఘ్యం ఆచమనీయ. కేశవాయ నమః. తాగడానికి నీరు. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. తాగడానికి నీరు సమర్పించిన అభిషేకం లక్ష్మీదేవి విగ్రహం. అట్లా చిన్న ప్లేట్ మనం ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయమ్మా? అమ్మవారు. మీరు విగ్రహాలను కడుగుతాం సారా? ఎందుకంటే అభిషేకం చేయించున్నారు. కర్పూరం అంతేకా ఇది బిళ్ళ కర్పూరం ఉంటాయి కదా, అవైతే బాగా సర్దొస్తాయి. దేవుని చూస్తే దానికి పట్టాలి మంచి జాకెట్ తీసుకోవాలి. అట్లాగైనా పర్లేదు, మనం వాడుకోలేదు. ಜಾಕೆಟ್ ಒಂದು ಬಟ್ಟೆ ತರಬೇಕಂತೆ ಜಾಕೆಟ್ మనం వాడుకోకుండా ఉంటే అదే సపరేట్గా కొన్ని మనం తీసి పెట్టింటాం. అది అట్లే ఉంటే ఆ దేవుళ్ళ కూడా అదైనా పర్వాలేదు. అదే కొత్త బట్ట ఓం ఆవాహిత సర్వదేవతా ప్రీత్యర్థం ఔపచారిక స్నానం
ఆప్యాయ సమేతుతే భవావాజస్య సంకటే ధీరేణ స్మయామి. వెంకాయ పాలు ఓం ఆప్యాయస్వతమేతుతే విశ్వతస్తోమజనయం భవావాజస్య సంకటే ధీరేణ స్మయామి. ఓం దదిత్రావందో అకావిషం విష్ణో సర్వస్య వాదినః సురభితో ముఖాగరతో ప్రణః ఆయో ముచ్చేతా విశతో దత్తాస్తమయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి కేవోమస్తమితో పునః స్వచ్ఛేన పవిత్రేణ వసో సూర్యరశ్మిభిః ఆద్యేన స్తమయామి. ఓం మధువాతారుతాయతే మధుక్షణంతి సిద్ధమః మాద్వీర్యాసంతోషసీః మధునక్తామితోషసీః మధువత్పాత్తివపుత్రజः మధుద్యౌరస్తు నప్లితా మధుకాభిలో వనస్పతిః మధుమాన్ ఐదు ఐదు కావాలి. మధుమాంతో వనస్పతిః మధుమాను అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః మధునా స్తమయామి. స్వాదుస్తమస్వ దివ్యాయ విద్మహే స్వాదుమిత్రాయ సుహవీతు నామ్నే స్వాదుమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాము రథాభ్యః శర్కరయా స్తమయామి. యా ఫలమీద్యా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతయే ప్రసూదా నాలో పంచం. నాలో పంచం త్వమహసః హరోదకస్తారం సమర్పయామి. ఓం ఆపోషిష్టా మయో భువః తానమూర్తే ఛార్జింగ్ అకేతదాయ ఇది ఆఫ్ చేసి